పరమాత్మ ఒక మనిషి ఉంటాడు, నువ్వు చెప్పినట్టే భగవద్గీత చదివి ఆధ్యాత్మిక సాధన చేస్తాడు, యోగాభ్యాసం చేస్తాడు, జపం చేస్తాడు, తపం చేస్తాడు, అన్నీ చేస్తాడు. వాడు మధ్యలో చచ్చిపోతే వాడి గతి ఏమిటని అడిగాడు. చాలా కీలకమైన ప్రశ్న, మనందరికీ ఉంటుంది. చేస్తాం ఇంకా ఏమిటో తెలవట్లేదు అనుకుంటా, ప్రాణం పోయిందనుకో, ఏమిటి వీడి గతి? ఈ చేసింది అంతా పోయినట్టేనా? ఈ జన్మలో మనం ఎంఏ ఎంఫిల్ పీహెచ్డీ చేశామండి. తర్వాత వచ్చే జన్మలో వచ్చిన తర్వాత పుట్టాక నేను పీహెచ్డీ చేశాను, ఆ తర్వాత నేను చేస్తానంటే ఊరుకుంటారండి? మళ్ళీ ఎల్కేజీ దగ్గర నుంచి చదవాల్సిందే. నువ్వు పూర్వజన్మ నమ్ముతాడు, ఈ జన్మ చదువులే నమ్మేలే లేవు ఇక్కడ. ఈ జన్మలో యూనివర్సిటీలు ఇచ్చిన డిగ్రీలే నమ్మేలా లేవు. నువ్వు పూర్వజన్మలో చదివానంటే ఎవడో ఒప్పుకుంటాడు. కానీ అధ్యాత్మ విద్యలో, వేదాంత విద్యలో, ప్రవచన విద్యలో గొప్పతనం ఏమిటో తెలుసా అమ్మ? ఇది కించిత్తు మీకు వంటబట్టినా సరే జన్మలు మీకు ఉపయోగపడుతుంది, జన్మలు ఉపయోగపడుతుంది. అందుకే అధ్యాత్మ విద్యానాం అన్నాడు. విభూతి యోగంలో విద్యలన్నింటిలోకి ఏ విద్య గొప్పది అంటే అధ్యాత్మ విద్య గొప్పది అన్నాడు. ఎందుకు దాని గొప్పతనం అంటే, కొంచెం తెలుసుకున్నాం, మానేసాం, మళ్ళీ సంసారం వ్యామోహంలోనో వ్యాపారంలోనో పడ్డాం, పోడు, ఏం పర్వాలా, కానీ ఇది నిన్ను వెంటాడు.